కరీంనగర్ కాల్పుల కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. జ్యువెలరీ షాప్ లో జరిగినటువంటి దోపిడీకి సంబంధించి మరికొన్ని సీసీ ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి. దొంగలు షాప్ లోకి ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత సిబ్బంది ఎలా బెదిరించారు, సిబ్బంది ఎలా ఎదురు తిరిగారు, వారిపై దొంగలు ఏ విధంగా కాల్పులు జరిపారు అని సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దోపిడీకి పాల్పడిన 5 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 బైకులపై దొంగలు పరారైనట్టు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. నిందితులంతా పాత నేరస్తులుగా గుర్తించారు. వారి కోసం 12 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఇక మరొక వైపు దోపిడీ కోసం నిందితులు వాడినటువంటి తుపాకీలు, బుల్లెట్లు డ్రైనేజ్ లో స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బుల్లెట్లు జ్యువెలరీ షాప్ లో స్వాధీనం చేసుకున్నారు. ఒక బైక్ పై 3, మరొక బైక్ పై 2 నిందితులు వేర్వేరు రూట్లలో పరారయ్యారు. వీరంతా నార్త్ ఇండియాకు చెందినటువంటి గ్యాంగ్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. జ్యువెలరీ షాప్లోని సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. తుపాకులతో చొరబడ్డ 5 దొంగలు 4 సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 10:30 గంటలకు పీఎంజే జ్యువెలరీ షోరూమ్ ను ఓపెన్ చేశారు. రాత్రి లాకర్లో ఉంచినటువంటి గోల్డ్ ను డిస్ప్లేలో పెట్టారు సిబ్బంది. అదే సమయంలో కస్టమర్ లాగా ముందుగా లోపలికొచ్చాడు ఒక దొంగ. 20 గ్రాముల గోల్డ్ చైన్ కావాలన్నాడు. అదే సమయంలో షాపులో ఎంతమంది ఉన్నారో అంచనా వేశాడు. బయట ఉన్న మిగతా దొంగలకు సైగ చేశాడు. ఒకరి తర్వాత ఒకరు లోపలికి చొరబడ్డారు. వారిని అడ్డుకునేందుకు షోరూమ్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే దొంగలు తమకు కూడా గోల్డ్ కావాలంటూ నటించారు. లోనికి వెళ్తూనే తుపాకీలు చూపించి చోరీకి ప్రయత్నించారు. సిబ్బందిలో కొందరు భయపడకుండా అడ్డుకోవడంతో కాల్పులు జరిపారు. సేల్స్ మేనేజర్ తలపైన, మిగిలిన వాళ్ల భుజాలపై కాల్పులు జరిపారు. 20 నిమిషాల పాటు జ్యువెలరీ షాపులో పెనుగులాట జరిగింది. తుపాకీ కాల్పులతో అందరినీ భయపెట్టి చేతికి అందినంత బంగారు ఆభరణాలతో పరారయ్యారు దోపిడీ దొంగలు. బైక్లపై వచ్చిన దొంగల ముఠా తిరిగి ఆ బైక్లపైనే వెళ్లిపోయింది.